తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, విలన్ అన్ని రోల్స్ ప్లే చేశారు ఆల్మోస్ట్. ఏ రోల్ మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది సార్ మీకు? అదేం లేదు. ఏ రోజు మనం చేసిన వర్క్ ఎప్పుడు దానికి బాగా కరెక్ట్ అప్రిషియేషన్ జరుగుతుందో, జనాలకి ఎక్కడ ఇష్టం అవుతుందో, అందరికీ ఎక్కువ మందికి ఇష్టం అవుతుందో, అదే కదా మనకి హ్యాపీనెస్ ఇచ్చేది డెఫినెట్గా. అండ్ బిగినింగ్లో నేను చాలా ఛాలెంజింగ్ రోల్స్ చేశాను. ఇట్ వాస్ డిఫికల్ట్. అంటే మెంటలీ డిస్టర్బింగ్గా ఉండింది, ఫిజికల్ స్ట్రెయిన్ కూడా ఉంది, సైకాలజికల్ క్యారెక్టర్స్. ఒక సినిమా చేశాను, తర్కా అని ఒక సినిమా చేశాను. ఓకే. శంకర్ నాగ్ వాజ్ ది హీరో ఇన్ దట్, అండ్ ఐ డిడ్ సస్పీషియస్ సైకాలజికల్ హస్బెండ్, ఒక సస్పీషియస్ హస్బెండ్ క్యారెక్టర్ చేశాను. అది పెద్ద హిట్ అయింది, వెరీ బిగ్ హిట్. ఇట్ బికమ్ ఎ న్యూస్ ఆల్ ఓవర్ సౌత్. ఆ సినిమా చూసి నాకు తెలుగు ఆఫర్లు కూడా వచ్చాయి. ఓకే. ఫస్ట్ దానికి ముందు నేను రాజేంద్ర సింగ్ బాబు గారితో ప్రేమ యుద్ధం చేస్తున్నాను, నాగార్జున గారి హీరో దాంట్లో, మోహన్ బాబు గారు, నాగార్జున గారు. బట్ ఈ పిక్చర్ చూసి, తర్కా అనే పిక్చర్ చూసి బాబురావు గారు ఫోన్ చేసి ఆ ఫిల్మ్ ప్రొడ్యూసర్ని అడిగారు, ఈ కుర్రాడు కావాలా నాకు అని, భారతనాథ సినిమా కోసం. ఓకే. సో అండ్ తమిళ్లో, మలయాళంలో కూడా ఆర్బి చౌదరి గారు, సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఆర్బి చౌదరి గారు అప్రోచ్ అయ్యి ఆ సినిమాని తమిళ్లో చేయమన్నారు. నేను తమిళ్ ఫ్లూయెంట్గా ఉన్నాను. అలాగే సార్ చేస్తాను తమిళ్లో ఉన్నా. కాదు తమిళ్ మలయాళం రెండు చేయాలన్నారు. మలయాళం అయిపోయి భయపడాను సార్, ఎందుకంటే దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ డిమాండింగ్ క్యారెక్టర్. దాన్ని మళ్ళీ చేయడం అనేది నాకు చాలా కష్టమైన విషయం. అది పైగా మా తెలుగులో లాంగ్వేజ్లో చేయటం అస్సలు కుదరదు సార్, ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ ఫర్ మీ అంటే ఆయన పాపం 2-3 సార్లు అప్రోచ్ అయ్యారు. నాకెందుకో అప్పుడు ధైర్యం రాలేదు మలయాళంలో చేయడానికి. సో ఐ బ్యాక్డ్ అవుట్. ఓకే. ఆ సినిమాలో ఇంట్రడ్యూస్ అయిందే మన రఘువరన్ గారు. సో మీరంతా ఆ టైంలోనే ఉన్నారు అయితే? రఘువరన్ గారు, మీరు, ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ లేట్గా వచ్చారు మీ తర్వాత. నాకింత చిన్నవాడు. డ్రామాస్లో కల్చర్ చేసాం ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ థియేటర్లో కలిసి నాటకాలు చేసాము. నాకంటే చిన్నవాడు. చరణ్ రాజ్ గారు డ్రామాస్ చేయలేదు. ఆయన నాకు ముందే వచ్చేస్తారు ఇండస్ట్రీకి వచ్చి వెళ్ళిపోయారు అక్కడ. ఫిజికల్గా కూడా మీకు ఉంటుందా సార్ కొంత? అదే డెఫినెట్గా ఇంటికి వచ్చిన తర్వాత కూడా అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. అదే డైరెక్టర్ది మళ్ళీ ఇంకో క్యారెక్టర్ చేశాను, ఉత్కర్ష అని ఒక సినిమా. అది కూడా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాలో కూడా ఇలాంటి దాంట్లో ఆర్టిస్ట్, పెయింటర్ సైకిక్ కిల్లర్, ఆయన సీరియల్ కిల్లర్, అలాంటి ఒక క్యారెక్టర్. అవన్నీ ఫిజికల్ స్ట్రెయిన్స్ ఉంటాయి. ఓకే సార్. మీరు మెంటల్ స్ట్రెయిన్ కూడా ఫిజికల్ స్ట్రెయిన్స్ ఉంటాయి కదా సార్. మీరు కంప్లీట్గా కన్నడగా కదా? అవునండి. ఇంత ప్యూర్ తెలుగు ఎలా నేర్చుకున్నారు అసలుకి? మేము ఇలాంటి వాళ్ళతో అలవాటు. అండ్ బెంగళూరు అదొక గిఫ్ట్ సార్ మనకి. తమిళ్, తెలుగు రాష్ట్రం, ఇక్కడ అందరూ అన్ని లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉంటారు కదా. ఇది బెస్ట్ కాస్మోపాలిటన్ సిటీ. చెప్పాలంటే 80s 90sలో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా తెలుగు, కన్నడని అసలుకి ఈక్వల్గా దున్నేశారు. అవును. ఎందుకంటే సౌందర్య గారు, ప్రేమ గారు, మీరు, ప్రకాష్ రాజ్ గారు, చరణ్ రాజ్ గారు, అసలు విలన్స్ అంతా ఇక్కడే కదా ఉంది. ఎందుకని సార్ ఇన్ని సంవత్సరాలు అయినా కానీ తెలుగులో ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు మీరు? అంటే అవకాశం రాలేదా? మొన్న రీసెంట్గా ఇచ్చాను, రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను. బాబు సినిమా. అదే పర్సనల్ ఇంటర్వ్యూ. మీరు ఎప్పుడు ఇవ్వలేదు? పర్సనల్ ఇంటర్వ్యూ ఇదే ఇవ్వటం మొదట తెలీదు ఎందుకో. Anyhow, I am so lucky person. Thank you. Having here. అది మీ ఇంట్లో ఇలా కొంతమంది కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా. మై డ్రీమ్ కమ్ ట్రూ. ఐ థింక్ ఆల్మోస్ట్ నేను సౌత్ కవర్ చేసేసాను. వెరీ గుడ్. బట్ తెలుగులో నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు. వెంకటేష్ గారు చేయలేదు ఒక్క సినిమా కూడా. వెంకటేష్ గారు చేయలేదు. చిరంజీవి గారితో ఆల్మోస్ట్ సూపర్ డూపర్ హిట్ సినిమాలు మంచిగా చేశారు. ఎలా ఉంటుంది వాళ్ళతో బాండింగ్? ఫస్ట్ బాలకృష్ణ సార్ ఎక్సలెంట్. బాలకృష్ణ బాబు గారు అంతే. బాలకృష్ణ బాబు గారు అంటే బాలకృష్ణ గారు దగ్గర ఫస్ట్ మాట్లాడడానికి ఎవరైనా కానీ భయపడతారు. ఎందుకంటే ఆయన అంత డిసిప్లిన్గా ఉంటారు. ఆయన మంచి ఈజ్ సచ్ ఎ డిసిప్లిన్డ్ పర్సన్. ఆయనతో బంగారు బుల్లెట్ చేసేప్పుడు ఫస్ట్ మన పూటపల్లి అని రాజమండ్రితో లొకేషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ 2 days కొంచెం అలా ఇలా ఇబ్బందిగా ఉంది. ఆ తర్వాత ఆయన ఎంత రెస్పెక్ట్ ఇచ్చి ఫ్రెండ్లీగా కూర్చోబెట్టి మాట్లాడి అన్నీ చేసేవారు ఆయన. ఎంతవరకు ట్రీట్ చేశారని అంటే ఐ కెన్ నాట్ ఫర్గెట్ దోస్ డేస్. ఈ సచ్ ఎ ఎక్సలెంట్ జెంటిల్మెన్.
నర్సాపూర్ ఫారెస్ట్లో షూటింగ్ చేసేప్పుడు క్లైమాక్స్ సీన్ అక్కడ చేసాము బ్యాలెన్స్ వరకు. అక్కడ చేసి హైదరాబాద్కి, ఇది మీకు తెలుసు కదా, నర్సాపూర్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. అప్పుడు హైదరాబాదు రిటర్న్ రావడానికి నేను షూటింగ్ అంతా అయిపోయి మేకప్ అయినా తిని నిలిచిపోయి బాలకృష్ణ బజార్ అంటే ఎక్కడికి అంటే, సార్ రూమ్కి సార్, ఇంకెక్కడికి అంటే, రాండి కూర్చోండి. ఆయనే డ్రైవ్ చేస్తూ తీసుకొచ్చి నన్ను గోల్కొండ హోటల్లో డ్రాప్ చేసి వెళ్ళేవారు. ఓకే. దట్ ఈస్ గ్రేట్ గెస్చర్, సచ్ ఎ బిగ్ పర్సన్ డూయింగ్ అవును సార్, చాలా మంది చెప్పారు ఇది, ఆయన డ్రైవ్ చేసుకొని వచ్చి డ్రాప్ చేసి వెళ్ళారని. డ్రాప్ చేసి వెళ్ళేవారు. ఇట్స్ సచ్ ఎ నైస్ థింగ్ తెలుసా. అండ్ బందే బాలకృష్ణ గారితో పరిచయం కావడానికి లేట్ అవుతుంది, కానీ ఆయన తర్వాత ఆయన క్వాలిటీస్ అందరికీ అర్థమవుతుంది. అదే చిరంజీవి గారు అంతకండి, దేర్ ఆల్ వెరీ నైస్ పీపుల్, ఐ టెల్ యు, వెరీ ఫ్రెండ్లీ. చిరంజీవి గారు సో ఫ్రెండ్లీ విత్ మీ. ఈవెన్ టుడే ఆల్సో నేను ఎక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటే పక్కలో ఏదో ఫ్లోర్ లైన్ ఉంటే హలో చెప్పడానికి వెళ్తాం కదా, హలో చెప్తే చేయి తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోపెట్టని ఒక 5 minutes మాట్లాడే పంపిస్తారు ఆయన. అంత రెస్పెక్ట్ ఇప్పుడు ఇస్తారు ఆయన. ఆయన కూడా అంతేనా, మనం ఎస్పి పరశురామ్ సినిమా చేసేటప్పుడు ఈ తమిళనాడు కేరళ బార్డర్లో ఒక ట్రైన్లో షూటింగ్ చేశాను. అక్కడ షూటింగ్ చేసేటప్పుడు కొంచెం డిలే అయింది, వర్క్స్ ప్రాబ్లమ్స్ అయింది. నేను అప్పుడు చాలా బిజీ కదా, ఇక్కడ వర్క్ అక్కడ వర్క్ అంటే ఇక్కడ డేట్స్ ప్రాబ్లం అవుతూ ఉన్నది. అది చిరంజీవి గారు కూడా తెలిస్తే ఆ రోజు వర్క్ కాలేదు, ఇంకా నెక్స్ట్ డే ఇంకొక హాఫ్ డే వర్క్ ఉన్నింది. చిరంజీవి గారు, దేవరాజ్ గారు అడ్జస్ట్ చేసుకోండి ఎలాగైనా, ఇంకా హాఫ్ డే చేసేటప్పుడు అలాగే సార్ అని చెప్పి నెక్స్ట్ డే హాఫ్ డే వర్క్ చేశాను. సరే, అది చెప్పడం ఓకే, నేను చేయటం ఓకే, నేను ఇక్కడ వాళ్ళకే చెప్పడం. బట్ హాఫ్ డే వర్క్ అయిన తర్వాత యూ వాంట్ బిలీవ్ రోషన్, నేను వెళ్ళి అక్కడే ట్రైన్లోనే స్నానం చేసుకుని అని బ్లడ్ గిడ్ అన్నీ అయింది కదా. అవునా? ఫారెస్ట్లో ఉన్నాము, ట్రైన్లో ఉన్నాము, అందరూ అక్కడే ఉన్నారు. స్నానం చేసి రెడీ వచ్చి బాయ్ చెప్తానని వెళ్తే ఆయన భోజనాన్ని టేబుల్ అరేంజ్ చేసి నాకు వెయిట్ చేస్తూ కూర్చున్నారు. నేను వెళ్ళి, సార్ నేను బయలుదేరుతానంటే, మీరు టైంకి వెళ్తారు, దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, మీరు కూర్చోండి, భోజనం చేయండి. ఆయన నా కోసం వెయిట్ చేస్తూ నాతో కలిసి భోజనం చేసి తర్వాత నాకు బాయ్ చెప్పి ఆయన నన్ను పంపించారు. ఐ కెన్ నాట్ ఫర్గెట్ దోస్ డేస్. ఓకే, ఎవరు చేస్తారు సార్, ఎందుకు చేయాలి, సచ్ అ బిగ్ హీరో, చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్లీగా, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా ఫ్రెండ్లీగా టైం స్పెండ్ చేశారు, అది వేరే. భోజనం చేసి పంపించారు. నేను బయటకు రాగానే సార్ ఎలా అరేంజ్ చేశారు నా కంబ్యాక్ అంటే ఇక్కడికి, అంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. ఓకే, నాకు ఎక్కడ ఒక్క ఇబ్బంది జరగలేదు. నేను సాయంకాలం 6 o'clock ఇక్కడ రీచ్ అవ్వాలి, షూటింగ్ నైట్ షూటింగ్ అని 6 o'clock ఫట్టన్ రీచ్ అయ్యాను. ఎలా అరేంజ్ చేశారు చిరంజీవి గారు? అంత కనెక్టివిటీ. అక్కడిని ఆ ఫారెస్ట్ స్పాట్ నుంచి హోటల్లో ఒక మేనేజర్ని పెట్టి వాళ్ళని నాకు పంపించి, ట్రైన్ రైల్వే స్టేషన్లో ఒకరిని పెట్టి, ఓకే, ఇలా అక్కడ రైల్వే స్టేషన్ ట్రైన్ క్యాచ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి దిగే వరకు నన్ను కాంటాక్ట్లో పెట్టారు. సూపర్. దిస్ ఇస్ ఐ కెనాట్ ఫర్గెట్ దిస్ డేస్. ఇట్స్ సో కంఫర్టబుల్ వర్కింగ్. నేను అప్పుడు తెలుగు సినిమా తగ్గించినప్పుడు ఒకసారి మన రాజశేఖర్ గారిది అన్నా సినిమా ఉంది కదా, అవును, అన్నా సినిమా 100 days ఫంక్షన్ చెన్నై ట్రైడెంట్ హోటల్లో ఫంక్షన్ జరిగింది. సరే, ఈ ఫంక్షన్ నేను వెళ్ళాను, ఆ సినిమా నేను యాక్ట్ చేశాను కదా. ఫంక్షన్కి వెళ్తే చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. నన్ను చూడగానే సైడ్కి తీసుకెళ్ళి, ఏం తప్పు చేశామా, నాకు లేదు సార్, నేనేం మాట్లాడుతుంది, మీరేం తప్పు లేదు సార్. అది కాదండి, మన సినిమా ఆఫర్లు పంపిస్తే మీరు చేయట్లేదు, వద్దు ఉంటున్నారు కదా, ఎందుకు అన్నారు. నేను అదేం కాదు సార్, దయచేసి అలా అనుకోకండి, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ కెరియర్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందువల్ల చేయలేకపోతున్నాను సార్, అంతే, ఇంకేం కాదు సార్. డెఫినెట్గా అదే కదా, ఇంకేమైనా ఉంటే చెప్పండి మా దగ్గర అన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.